హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే ఈ బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ బ్రాంచ్ అంటే ఏంటి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఎక్కడ యూజ్ చేస్తారు, ఏమేమి స్కిల్స్ కావాలి, కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ మరియు ఎలాంటి కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రాసెస్, కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎవరికి ఈ బ్రాంచ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఎవరు ఈ బ్రాంచ్ని అవాయిడ్ చేయాలి, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా మనం ఈ యొక్క బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా నుంచి ఎలాంటి గైడెన్స్ ఆర్ సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే మీరు వాట్సాప్ ద్వారా 7901024693 అనే నెంబర్కి మీరు పింగ్ చేయొచ్చు అనమాట. సో మీరు అది బ్రాంచ్ సెక్షన్ పరంగా అవ్వచ్చు, కాలేజ్ సెక్షన్ పరంగా అవ్వచ్చు, లేదా ఎంసెట్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, కాలేజ్ అడ్మిషన్స్, ఇలా ఎలాంటి డౌట్స్కైనా లేదా సజెషన్స్కైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళగా, బ్లాక్ చైన్ టెక్నాలజీ బీటెక్ బ్రాంచెస్లో అయినా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచెస్లో స్పెషలైజేషన్స్లో ఒక స్పెషలైజేషన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. కొన్ని యూనివర్సిటీస్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే సపరేట్ బ్రాంచ్ కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, బ్లాక్ చైన్ అంటే డీసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్. డేటా సింగిల్ సర్వర్లో కాకుండా మల్టిపుల్ నోట్స్ ఆర్ కంప్యూటర్స్లో స్టోర్ అవుతుంది. ఇమ్యూటబుల్ అంటే డేటా వన్స్ యాడెడ్ కాంట్ బి ఆల్టర్డ్ ఆర్ డిలీటెడ్. ట్రాన్స్పరెన్సీ అంటే ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ విజిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుంది అంటే బ్లాక్స్గా, ఆషింగ్గా మరియు చైనింగ్గా పనిచేస్తుంది. బ్లాక్స్ అంటే డేటా చంక్స్ని బ్లాక్స్ అంటారు. హ్యాషింగ్ అంటే ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ఏ యునిక్ హ్యాష్ వాల్యూ టు ఐడెంటిఫై ఇట్. చైనింగ్ అంటే బ్లాక్స్ ఆర్ లింక్డ్, దట్ ఈస్ ఈచ్ బ్లాక్ పాయింట్స్ టు ద నెక్స్ట్, ఫార్మింగ్ ఏ చైన్. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ముందుగా ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్. సో ఈ ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ అవ్వచ్చు ఆర్ ఎనీథింగ్ బ్యాంక్ రిలేటెడ్ పేమెంట్స్ అన్నీ కూడా, మరియు ఫ్రాడ్ ప్రివెన్షన్ చేయడానికి ఈ యొక్క ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్లో కూడా యూజ్ చేస్తారు. హెల్త్ కేర్లో సెక్యూర్ పేషెంట్ రికార్డ్స్ మరియు మెడిసిన్ ట్రాకింగ్ కోసం ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇక్కడ ప్రొడక్ట్ ట్రాకింగ్ కోసం మరియు కౌంటర్ ఫిట్ ప్రివెన్షన్ కోసం యూజ్ చేస్తారు. అంటే కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ని ట్రేస్ చేయడానికి అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రొడక్ట్స్ని ఖచ్చితంగా వాళ్ళ ఆర్జిన్కి వెళ్ళాయా లేదా, అవన్నీ క్వాలిటీయా కాదా అన్నీ కూడా ట్రాక్ చేయడానికి సప్లై చైన్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తారు. అలాగే ఓటింగ్ సిస్టమ్స్లో కూడా మనకి ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అంటే ట్యాంపర్ ప్రూఫ్ ఓటింగ్. బ్లాక్ చైన్ ఎనేబుల్స్ సెక్యూర్ ఎలక్షన్స్ వేర్ ఓట్స్ కెనాట్ బి ఆల్టర్డ్. ఇకపోతే స్కిల్స్ ఏమేమి కావాలి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనకి టెక్నికల్ స్కిల్స్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ కావాలి. టెక్నికల్ స్కిల్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన పైథాన్, జావా స్క్రిప్ట్, C++ ఎక్సెట్రా. అలాగే క్రిప్టోగ్రఫీ అంటే డేటా ఎన్క్రిప్షన్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ గురించి, మరియు స్మార్ట్ కాంట్రాక్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మీరు ఇంజనీరింగ్లో నేర్చుకుంటారు. ఇకపోతే సాఫ్ట్ స్కిల్స్ పరంగా ఎలక్ట్రికల్ అండ్ లాజికల్ థింకింగ్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మరియు విల్లింగ్నెస్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఈ బ్లాక్ చైన్ పరంగా అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీలో కెరీర్ కోసం చాలా ఆప్షన్సే ఉన్నాయి. జాబ్ రోల్స్ చూద్దాం. బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్, స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, బ్లాక్ చైన్ కన్సల్టెంట్. మరి సాలరీస్ ఎలా ఉంటాయి? ఫ్రెషర్కి 6 to 8 lakhs per annum ఉంటుంది. ఇది యావరేజ్ ప్యాకేజ్. కాలేజ్ టు కాలేజ్, యూనివర్సిటీ టు యూనివర్సిటీ, కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటుంది. మీకు ఈ కాలేజీలో 6 lakhs వచ్చిందని వేరే కాలేజీలో కూడా 6 lakhs ఎవరు, అది కంపెనీని బట్టి, ఓకే, మీకున్న స్కిల్స్ని బట్టి, మీరు పర్ఫామ్ చేసిన బట్టి వేరీ అవుతుంటుంది. బట్ యావరేజ్గా 6 to 8 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అబౌవ్ 10 lakhs ఉంటుంది. టాప్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ పరంగా రిక్రూట్ చేసుకునే కంపెనీస్ IBM, మైక్రోసాఫ్ట్, గూగుల్, AWS, JP Morgan Chase అండ్ మోర్. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, ఎలిజిబిలిటీ పరంగా మనం బీటెక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ముందు మనం బీటెక్ చూద్దాం. సో మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అదే 10+2 మీరు పాస్ అయి ఉండాలి. అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ MPC మీరు తీసుకుని ఉండాలి. అండ్ మీకు 50 to 60% మార్క్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. అండ్ కొన్ని కాలేజెస్కి 50 ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాసి క్వాలిఫై అయ్యి వాటిలో వచ్చిన ర్యాంకును బట్టి మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు పేమెంట్ సీట్స్ పరంగా వెళ్తే కూడా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాయకుండా కూడా
పేమెంట్ ఫీస్ అనేవి పొందవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మీకు మంచి కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఫీలో. అదే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయకుండా మీరు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత మీరు అమౌంట్ అనేది పే చేయాలి. మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరంగా ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్ రాస్తే మీకు ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ ద్వారా మీరు కౌన్సిలింగ్ పెట్టుకొని కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. ఏపీలో అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. తెలంగాణలో అయితే యాజ్ ఆఫ్ నో 35,000 వస్తుంది మనకి. లేదు మేము డబ్బులు ఉన్నాయి, మేము యూనివర్సిటీకి వెళ్తామంటే అలా యూనివర్సిటీకి వెళ్ళవచ్చు. కొన్ని యూనివర్సిటీస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాని గురించి మీ డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఏ యూనివర్సిటీ ఎలా అడ్మిషన్ తీసుకుంటున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి రాయాలి, ఎంత ర్యాంక్ వస్తే ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అడ్మిషన్ కావాలంటే ఎంత అవుతుంది అన్ని కూడా యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంటుంది. కాబట్టి యూనివర్సిటీ వైజ్గా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కాలేజ్ టూర్స్, కాలేజ్ రివ్యూస్ చాలా ఉంటాయి మన ఛానల్లో వీడియోస్, అవి చెక్ చేసుకోండి. ఇకపోతే పీజీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేస్తుండాలి. ఆర్ సేమ్ ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీ చేసిన సరే సరిపోతుంది అనమాట. సిఎస్సి ఆర్ సిఎస్సి రిలేటెడ్గా చేసి ఉండి మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీరు పీజీ అదే ఎంటెక్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది, లేదా గేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా మీరు ఎంటెక్ అనేది చేయొచ్చు. ఇకపోతే ఎవరికి ఈ బ్రాంచ్ సెట్ అవుతుంది? ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ అండ్ కోడింగ్, స్ట్రాంగ్ లాజికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంట్రెస్ట్ ఇన్ క్రిప్టోగ్రఫీ అండ్ డిజిటల్ సెక్యూరిటీ. ఇకపోతే ఎవరికి ఇది సెట్ కాదు అంటే స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ లాజిక్ అండ్ ప్రోగ్రామింగ్ పరంగా ఎలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మరియు టెక్ ఇన్నోవేషన్ పరంగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ బ్రాంచ్ని అవాయిడ్ చేయొచ్చు. ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ బ్లాక్ చైన్, AI and IoT integration. Blockchain will play a key role in interconnecting smart devices. Decentralized finance. Blockchain is revolutionizing traditional finance. Smart cities. Blockchain will be used in areas like governance, security, and logistics. Blockchain is a rapidly growing technology with endless opportunities. It's a deal for students who are into technology, programming, and digital security. It's a great time to dive into this field and secure a high-paying job. Thank you. Thanks for watching. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు మా సైడ్ నుంచి ఎలాంటి అడ్మిషన్ గైడెన్స్ కానీ, లేదా బ్రాంచ్ పరంగా ఏ తీసుకోవాలో సఫర్ అవుతున్నా కానీ, కాలేజే ఏ తీసుకోవాలని సఫర్ అవుతున్నా కానీ, లేదా కాలేజ్ అడ్మిషన్ లేదా యూనివర్సిటీ అడ్మిషన్, ఇలా మీ కెరియర్ పరంగా మీకు ఎలాంటి గైడెన్స్ ఆర్ సపోర్ట్ కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా 7901024693 అనే నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.